ఓకే. విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడు విశ్వరూపం చూపించడం ఈరోజు చూస్తాము. హరే కృష్ణ. ఈరోజు ఈ రోజు నుండి నేను క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మనోహర. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహర. రతన మందిర మనోహర. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ 11వ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగము. భగవంతుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించడం ఇందులో చూస్తాము. ఇది చాలా మంచి అధ్యాయం. ఎందుకంటే దీంట్లో భగవంతుణ్ణి స్తుతించటం చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. సో ఇవి మనం కూడా నేర్చుకుంటే అప్పుడప్పుడు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈ స్తోత్రాలు, ఈ చాప్టర్ ఏమిటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి అంటే, అర్జునుడికి ఆల్రెడీ మరి భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడు అన్నది తెలిసి కూడా అర్జునుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంనితం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ. అర్జునుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీ యొక్క అనుగ్రహంతో, దివ్యమైన అనుగ్రహంతో ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా నాకు, ఈ రహస్యమైన ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. మరి నిన్న చూశారు కదా, రాజగుహ్య యోగం అని. అత్యంత రహస్యమైనటువంటి ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ నీ యొక్క అనుగ్రహంతో, నీ దివ్యానుగ్రహంతో నాకు అర్థమయ్యాయి. సో యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. యత్వయోక్తం వచస్తేన, నీ యొక్క వచనాలతో, నీ నోటి నుండి వెలువడినటువంటి ఈ వచనాలతో, ఈ మాటలతో మోహోయం, నా మోహం అంతా కూడా విగతో మమ వదిలిపోయింది అని చెప్పి
చెప్తున్నాడనమాట. సో నువ్వు ఎంతో దివ్యమైనటువంటి నీ యొక్క అనుగ్రహంతో ఎంతో దివ్యమైన రహస్యమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీ నోటి నుండి నేను విని నా మోహం అంతా కూడా తొలగిపోయింది అంటున్నాడు. అని తర్వాత ఏమంటున్నాడంటే భవాప్యయాయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా త్వత్కమల పత్రాక్ష మహాత్మ్యం అపి చావ్యయం. సో కమలపత్రాక్ష, పద్మాల వంటి కన్నులు ఉన్నవాడా శ్రీకృష్ణ, నీ నుంచి నేను చాలా వివరంగా ఏది ఈ జీవరాశులు ఎలా పుడతారు, ఎలా మాయమవుతారు అన్నది నీ యొక్క అద్భుతమైనటువంటి నాశనం లేనటువంటి నీ యొక్క మహిమ ద్వారా ఈ జీవరాశులన్నీ ఎలా పుడతారు, ఎలా విలీనమవుతారు, ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా కూడా అన్నది నాకు అర్థమైంది నీ యొక్క ఈ వివరణతో అని చెప్తూ ఇప్పుడేమంటున్నాడు అంటే 3వ శ్లోకంలో యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజమనాదించ, నువ్వు అజుడవు, ఆదిదేవుడవు, మరి తర్వాత సర్వలోకానికి కూడా మహేశ్వరుడు, ప్రభువు. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నేను ఈ యొక్క అంటే ఈ విశ్వంలో నువ్వు ఎలా ప్రవేశించావు అని నాకు చూడాలని ఉన్నది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో రాంగ్ శ్లోకం ఉంది అక్కడ, 3rd శ్లోకం యాక్చువల్లీ ఇది. ఏవమేతద్యథాత్త్వాం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. సో పరమేశ్వర, పురుషోత్తమ అంటూ సంబోధిస్తూ నువ్వు ఇప్పుడు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపాన్ని నేను నా ఎదుట చూస్తున్నప్పటికీ నువ్వు ఈ విశ్వంలో ఎలా ప్రవేశించావో చూడాలని, చూడాలని ఇచ్చామి కోరికగా ఉన్నది. ఈ రూపమైశ్వరం పురుషోత్తమ, నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపైశ్వర్యాన్ని చూడాలని నాకు కోరికగా ఉంది. ఈ విశ్వంలో నువ్వు ఎలా ప్రవేశించావో చూడాలని నాకు ఆ రూపాన్ని, విశ్వంలో నువ్వు ప్రవేశించిన మరి విశ్వమంతా భగవంతుడున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి ఈ విశ్వంలో నువ్వు ఏ విధంగా ప్రవేశించావు అన్నది నాకు కనిపిస్తుంది అని చెప్పారు. సువర్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, అన్ని చూపిస్తాను, మధ్యలో కొన్ని తెలుగులో మిస్ అయ్యాయి, ఇది ఇంపార్టెంట్ చాప్టర్, బాగుంటుంది కాబట్టి ఎక్స్ట్రా శ్లోకాస్ చూపిస్తున్నాను, అవి తెలుగు పీపీటీలో లేనప్పుడు ఇంగ్లీష్ చూపిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. సో యోగేశ్వర ప్రభు అంటూ మళ్ళీ భగవంతుని సంబోధిస్తూ నీ యొక్క మన్యసే యది తచ్చక్యం, నువ్వు గనక అయితే ఇక్కడ అర్జునుడి యొక్క భక్తి తత్వం చూపిస్తున్నారన్నమాట. నాకు చూడాలని ఉంది నీ విశ్వరూపం అన్నాడు, చూపించు అనడం లేదు, వెంటనే చూడాలని కోరికగా ఉంది, కానీ మన్యసే యది తచ్చక్యం, మన్యసే నువ్వు అనుకుంటే గనక అది శక్యం, తచ్చక్యం అది సాధ్యము అని నువ్వు అనుకుంటే గనక, శక్యం అంటే సాధ్యం, మయా ద్రష్టుం ఇతి ప్రభో, నాతో అది నేను చూడటానికి నువ్వు అనుగ్రహించు. యోగేశ్వర తతో మే త్వం, అప్పుడు యోగేశ్వర నాకు నీవు నీ యొక్క దర్శయాత్మానం అవ్యయం, నీ యొక్క నిత్యమైనటువంటి, అవ్యయం అంటే వ్యయం అంటే ఖర్చు అవటం, అవ్యయం అంటే ఖర్చు కాకపోవటం. అంటే ఇక్కడ ఏంటి అర్థం, అవ్యయుడవు అని భగవంతుడిని అంటున్నారు అంటే నాశనం లేనివాడు, ఖర్చు కానివాడు అంటే దాని అర్థం ఏమిటి, నాశనం లేనివాడు అంటే నిత్యుడు, ఎప్పటికీ ఉండేవాళ్ళు. అన్ని కూడా ఏదో ఒక టైంలో ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు ఉన్న ప్రతి ఆకారం పర్మనెంట్ కాదు, ఏదో ఒక టైంలో ఈ జగత్తు కూడా పర్మనెంట్ కాదు, కొన్ని వేల సంవత్సరాలకు, లక్షల సంవత్సరాలకు ఇది కూడా విలీనం అవుతుంది అని మనం చూసాం. సో
ఎప్పటికీ మార్పు లేకుండా అలాగే ఉండేది ఎవరు అంటే భగవంతుడు, భగవత్ అంశ అయినటువంటి మన ఆత్మ. కాబట్టి దర్శయాత్మానం అవ్యయం, కాబట్టి అవ్యయమైనటువంటి నీ యొక్క ఈ దర్శనాలను, నీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించు అని చెప్తున్నాడు. సో ఈ ఈ నాకు చూడాలనుంది అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, నీ విశ్వరూపాన్ని చూడటానికి నాకు సమర్థత ఉంది అనుకుంటే నువ్వు నాకు చూపించు, చూస్తాను అనడంలా కోరికగా ఉంది, కానీ నువ్వు నేను ఆ రూపాన్ని చూడగలిగే సామర్థ్యత నాకు ఉందనుకుంటేనే చూపించు అని అంటున్నాడు. అంటే మనకిక్కడ ఈ అర్జునుడి యొక్క భక్తి తత్వం మనకు అర్థమవుతుంది అన్నమాట. అది ఈ అర్జునుడు ఎలాంటి భక్తుడు అన్నది అర్థమవుతుంది. సో ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూడాలి అనే కోరిక అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు అంటే, నిజంగా భగవంతుడు ఈ విశ్వంలో అంత ప్రవేశించున్నాడా అనే డౌట్ ఏమన్నా ఉందా? లేదు అంటే ఎందుకు అడుగుతున్నాడు? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను తర్వాత నెక్స్ట్ శ్లోక అయిన తర్వాత ఆన్సర్స్ ఏమున్నాయో చూసి నేను ఆన్సర్ చెప్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. హరే కృష్ణ. అప్పుడు భగవంతుడు ఇలా అడిగిన అర్జునుడితో ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ పశ్యమి పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. అర్జున, వందల వేల కొలదిగా ఉన్న అద్భుతమైన ఆకృతులు, పరిమాణాలు, రంగులు చూడు. పశ్యమే పార్థ, చూడు పార్థ రూపాలు. ఏది? శతశోధ సహస్రశ అంటే వందల వేల రూపాలను చూడు. ఎలా ఉన్నాయంటే ఆ రూపాలు నానా విధాని దివ్యాని, ఎన్నో రకాలుగా మరి దివ్యమైనటువంటి ఆ రూపాలను, నానా వర్ణాకృతి, ఎన్నో రంగురంగులతో ఆకృతులతో, రూపాలు అంటే రూపాలతో ఉన్న ఈ దివ్య రూపాలను చూడు. అద్భుతమైన ఆకృతులు, పరిమాణాలు అంటే సైజెస్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ రంగులతో ఉన్న నా యొక్క స్వరూపాలను నువ్వు ఇప్పుడు చూడు అని చెప్తున్నా. ఈ విశ్వరూపాన్ని చూడటం, అలాగే చిత్రించటం కూడా చాలా చాలా కష్టం. ఎందుకు అంటే, ఇప్పుడు మనకి ఒక ఐమాక్స్ థియేటర్ ఉందనుకోండి, ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. దాంట్లో చూడగానే మనకు అబ్బా అనిపిస్తుంది. నార్మల్ స్క్రీన్ మీద చూసిన దానికి దానిలో చూసిన దానికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మరి అది ఎందుకు ఆ పెద్ద స్క్రీన్ మీద చూసేసరికి అబ్బా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. అలాంటిది మరి మన కళ్ళ ముందు మనకి ఎంతవరకు కనిపిస్తుంది? కనుచూపు మేర వరకు కనిపిస్తుంది. ఈ విశ్వమంతా కనిపించాలి అంటే మరి కనిపిస్తుందా? ఎంతవరకు కనిపిస్తుంది? కొంతవరకే కనిపిస్తుంది. ఈ విశ్వాన్ని మొత్తం కూడా చూడాలి అని అనుకుంటే మరి అంతా మన కళ్ళ ముందు ఒక్కసారి ఈ ప్రపంచమే కాదు, వరల్డే కాదు, అంతా కనిపిస్తే మనకి ఎంత అద్భుతమే కాదు, అసలు మనం ఇమాజిన్ చేయలేం, ఊహాతీతం, మనకు ఊహకు కూడా అందదనమాట ఆ రూపం అనేది ఎలా ఉంటుంది అనేది. సో అంత ఆశ్చర్యకరమైనటువంటి రూపం అది. సో అర్జునుడు ఎందుకు అడిగాడు? భగవంతుడు ఈయన విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అన్న విషయం నమ్మకం లేక అడిగాడా? ఎందుకు అడిగాడు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. దానికి ఆన్సర్ తెలిస్తే ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయమని అడిగాను. ఇంతవరకు మరి ఏ ఆన్సర్స్ రాలేదు. సో నేను ఓకే, వెరీ గుడ్. ప్రమీల మాతాజీ చెప్పారు, ఈ లోకంలో ఉన్న అజ్ఞానులందరికీ అర్థం కావటానికి. వెరీ గుడ్. అజ్ఞానులు లేదంటే ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకు. వెరీ గుడ్. సో అర్జునుడికి తెలుసు, ఆయన భక్తుడు కాబట్టి ఆయనకు తెలుసు భగవంతుడు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని. కానీ ముందు ముందు తరాలలో ఈ విషయం తెలియని వాళ్లకు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాడు అనమాట. సో అర్జునుడు భగవంతుడి మీద అనుమానంతోనూ అడగలేదు, నేనేదో స్పెషల్, నేను గొప్ప భక్తుడిని చూపించాలని అడిగాడా? కాదు. ఎందుకు అడిగాడంటే, ఈ కృష్ణుడు అంటే భగవంతుడు ఏమి కాదు, మామూలు వ్యక్తి అని అనుకునే వాళ్లకు ఈయన విశ్వరూపం అంతా కూడా ఈయనలో ఉన్నది అన్న విషయాన్ని ఈయనకు తెలియజేయాలని అడిగాడు. సో వెరీ గుడ్ ప్రమీల మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.
నెక్స్ట్ ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. సో గుడాకేశ, నువ్వు చూడాలనుకున్నదంతా కూడా ఈ శరీరంలో నువ్వు ఒక్కసారి మమదేహే గుడాకేశ. గుడాకేశ అంటే మరి నిద్రం జయించిన వాడ, అంటే చీకటిని జయించిన వాడ, అంటే అర్థం ఏమిటి? తమో గుణాన్ని జయించిన వాడ అని అర్థం అన్నమాట. అలా అర్జునుడిని సంబోధిస్తూ గుడాకేశ అంటూ యచ్చాన్యద్రష్టుం ఇచ్చసి, కాబట్టి నువ్వు కోరుకున్నదంతా కూడా ఇక్కడ పూర్తిగా ఉన్నది. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం. పశ్యాద్య, నువ్వంతా కూడా ఇక్కడ చరాచరం, కదిలేది కదలనిది అంతా కూడా పశ్య అంటే చూడు అని అర్థం అనమాట. నీకంతా కూడా కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్య దృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఏం చెప్తున్నారు? చూడు, ఈ అనేక ఫార్మ్స్, కలర్స్, సైజులు ఉన్న రూపాన్ని చూడని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ నువ్వు ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరి సమస్త దేవతలను, తదా మరుతస్థులు, వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. బహూన్య దృష్ట పూర్వాణి, ఇంతకు ముందు ఎవ్వరూ కూడా పూర్వం దీన్ని ఎవ్వరూ కూడా చూడనటువంటి పశ్చాశ్చర్యాన్ని భారత, ఆశ్చర్యకరమైనటువంటి రూపాలన్నిటినీ నువ్వు చూడు. పశ్య ఆశ్చర్యాన్ని, చూడు ఆశ్చర్యకరమైన ఈ ఇంతకు ముందు ఎవరు చూడనటువంటి ఈ రూపాలన్నిటినీ నువ్వు చూడు అని చెప్తున్నారు. ఇక్కడ ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్విని కుమారులు, సమస్త ఇతర దేవతలను కూడా చూడు. అలాగే ఇదివరకెన్నడూ ఎవరు కనని వినని అద్భుతమైన విషయాలన్నీ కూడా చూడు అంటూ ఇప్పుడు ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. సో అర్జున, నువ్వు చూసే సమస్తము కూడా ఇహైకస్థం, ఒకే చోట, ఇహ ఏకైస్త, ఇక్కడ ఈ ఒకే చోట జగత్కృత్స్నం, సర్వ జగత్తును కూడా నువ్వు పశ్యాద్య చూడు, ఒక్కసారిగా. పశ్య అంటే చూడు, ఆద్య అంటే ఒక్కసారిగా, సచరాచరం అంటే ఆ చరాచర, స్థావర జంగాలు అంటారు. స్థావరం అంటే కదలనివి, జంగం అంటే కదిలేవి. కదలనివి ఏమిటి? పర్వతాలు, చెట్లు ఇలాంటివి. కదిలేవి ఏమిటి? మనుషులు, జంతువులు, పక్షులు, ఇవన్నీ కదిలేవి. సో చర అచర, చర అంటే కదిలేవి, అచర అంటే కదలనివి. అలాగే స్థావర అంటే కదలనివి, జంగము అంటే కదిలేవి. సో ఈ స్థావర జంగాలు, చరాచరం, కదిలేవి, కదలనివి అన్నిటిని కూడా నువ్వు ఇక్కడ చూడు, ఒక్కసారిగా చూడు. మమ దేహే గుడాకేశ, నా యొక్క దేహంలో నువ్వన్నీ కూడా చూడు గుడాకేశ. యచ్చాన్యత్, ఇంకేది కూడా, వేరేదేది, అన్యమైనదేది కూడా చూడటానికి ఇంక నీకు ఏమి లేవు. ఇక్కడ నువ్వు ఏం చూస్తున్నావో అది తప్ప ఇంకా చూసేవేమీ లేదు. సమస్తము చూడదగ్గవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ లేనిదేది కూడా లేదు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు చూడాలనుకునే సమస్తం కూడా నా దేహంలో నువ్వు ఒక్కసారిగా చూడు. నువ్వు ప్రస్తుతం ఏది చూడాలనుకున్నా, భవిష్యత్తులో నువ్వేది చూడాలనుకున్నా కూడా ఈ విశ్వరూపంలో నీకు ఈ విశ్వరూపం చూపించగలదు. స్థావర జంగం, చరాచరాలు, కదిలేవి, కదలనివి సర్వం కూడా ఏక స్థానంలో, ఒకే చోట నువ్వు సంపూర్ణంగా ఇక్కడ ఉన్నాయి అని భగవంతుడు చెప్తున్నారనమాట. అయితే చూడొచ్చు, కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, మరి నువ్వు మరి మామూలు కళ్ళతో దీన్ని చూడటానికి కుదరదు. ఎందుకు? నతు మాం శక్యసే ద్రష్టుం అనీనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. యు కెనాట్, అంటే నా యొక్క నతు మాం శక్యసే ద్రష్టుం, కానీ నన్ను చూడశక్యం కాదు. మనేనైవ స్వచక్షుష, నీ యొక్క స్వంత కళ్ళతో నువ్వు ఈ విశ్వరూపాన్ని చూడలేవు. దివ్యం దదామితే చక్షు, కాబట్టి దివ్యమైన
చక్షువులను, కంటిని, చూపుని దదామితే నీకు ప్రసాదిస్తాను. పశ్యమే, చూడు నా యొక్క యోగైశ్వర్యాన్ని, నా యోగైశ్వర్యాన్ని చూడు. కానీ నువ్వు చూపిస్తాను, నీ మామూలు కళ్ళతో నువ్వు ఈ విశ్వరూపం చూడటం నీ సాధ్యం కాదు. కాబట్టి నీకు దివ్యమైన కంటిని, దివ్యమైన కళ్ళను, దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. దానితో నా యోగైశ్వర్యాన్ని నువ్వు చూడు. పశ్యమే, నా యొక్క ఐశ్వర్యాన్ని చూడు అని చెప్తున్నారు. సో ఎందుకు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మన కళ్ళ ముందు ఎంతవరకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఉంటే ఆఫీస్ కనిపించదు, ఆఫీస్లో ఉంటే ఇల్లు కనిపించదు. అంత దాకా ఎందుకు, మన కళ్ళ ముందు ఇంట్లో కూర్చుంటే రోడ్డు కూడా కనిపించదు, రోడ్డు మీద ఉంటే ఇంటి లోపల రూమ్స్ కనిపించవు. సో లిమిటెడ్ యాక్సెస్ ఉన్నది మన కళ్ళకు. మన కళ్ళ ముందు చూడగలిగినంత వరకే మనం చూడగలం. ఒక రూమ్ లో ఉన్నామంటే మరి గోడ ఉందంటే గోడ అవతలే ఉందో కనిపించదు. సో ఈ దివ్య దృష్టి ఉన్నప్పుడు మరి అలాంటిది మనకి మన ఇంట్లో ఉన్న ఒక రోడ్లో ఉంటే పక్క రోడ్డు కానీ, ఆ పేట కానీ, మరి ఆ ఊరు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, అవే మనం ఒక్కసారి చూడటం అంటే కుదరని విషయం. మరి అలాంటిది ఈ ఖండాలు, ఈ భూప్రపంచం, ఇంకా ఎన్నో గోళాలు, విశ్వాలు, ప్లానెట్స్, ఎంత పెద్దది యూనివర్స్, మనకు ఊహకు అందనంత పెద్దది. మరి అదంతా ఒక్కసారి చూడాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? మనకు మన కళ్ళ ముందు ఉన్నది తప్ప ఏది కనిపించదు, పక్క రూమ్ కూడా కనిపించదు. కాబట్టి ఇంత పెద్ద విశ్వాన్ని చూడాలి అంటే అది సాధ్యం కాదు. మామూలు కళ్ళతో నీకు దివ్య దృష్టినిస్తున్నాను, దాంతో చూడు అని చెప్తున్నారు. అప్పుడు అలా చెప్పి భగవంతుడు ఈ విశ్వరూపాన్ని చూపించటం కూడా, చిత్రించటం కూడా అంత ఈజీ కాదు. కానీ ఈ చిత్రకారులు పాపం వాళ్ళ శాయశక్తుల ప్రయత్నించి మనకు విశ్వరూపం అంటే ఏమిటనేది ఒక ఐడియా ఇవ్వటానికి ప్రయత్నించారు. సంజయుడు అంటున్నాడు అన్నమాట. ఇది అప్పుడు ఏమంటున్నాడు సంజయుడు, సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు రాజా ఈ రకంగా ఉక్త్వా పలికి తర్వాత రాజా మహాయోగేశ్వరుడైనటువంటి ఆ హరి, ఆ భగవంతుడు దర్శయామాస పార్థాయ, సో చూపించాడు పార్థుడికి, అంటే అర్జునుడికి. పార్థ అంటే పృథక్ కుమార, కుంతి పుత్రుడ అని అర్థం అనమాట. పార్థాయ, అందుకే పార్థుడు అని అర్జునుడి పేరు. సో ఈ పార్థుడికి దర్శనం ఇచ్చాడు పరమం దివ్యమైనటువంటి తన విశ్వరూపైశ్వర్యాన్ని అని చెప్పి సంజయుడు చెప్తాడు. సంజయుడు ఎవరు? మీలో ఎవరైనా చెప్పగలిగితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా పలికి తదుపరి తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఎలా ఉన్నది ఆ విశ్వరూపం అనేది ఇప్పుడు మనకు సంజయుడు ఇక్కడ వివరిస్తున్నాడు అన్నమాట. చూద్దాము. శ్లోకాలు లేవు, సో ఇక్కడ చూద్దాం. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరాధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక వక్త్రం, ఎన్నో ముఖాలతో, నయనం కళ్ళతో, అనేకమైనటువంటి అద్భుత దర్శనం, ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలతో, అనేక దివ్యమైన ఆభరణాలతో, దివ్యానేకోద్యతాయుధం అనేక దివ్యమైనటువంటి ఆయుధాలతో, దివ్యమాల్యాంబరధరం దివ్యమైనటువంటి మాలలు, దండలతో, దివ్యగంధానులేపనం దివ్యమైనటువంటి వస్త్రాలతో, దివ్యగంధానులేపనం దివ్యమైనటువంటి సుగంధాలతో, సర్వాశ్చర్యమయం చాలా ఆశ్చర్య అద్భుతకరంగా, దేవం అనంతం, సో ప్రకాశమానంగాను, అనంతం అంతం లేనిది, అంటే అసలు ఎక్కడ ఎండనే తెలియడం లేనమాట, అంతం లేనటువంటి విశ్వతోముఖం సర్వవ్యాపకమైనటువంటి ఆ విశ్వరూపము. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనంత సంఖ్యలో ముఖాలు, నేత్రాలు, అద్భుత దృశ్యాలు కాంచెను. ఆ రూపం ఎలా ఉంది అంటే దివ్యాభరణాలతో అలంకృతమై ఎత్తబడి ఉన్న పలు దివ్యాయుధాలు కలిగి ఉన్నది. అతడు దివ్య పూలమాలలను, వస్త్రాలను ధరించి ఉంది ఆ రూపము. తర్వాత దివ్య సుగంధాలు దేహానికి
పూయబడి ఉన్నాయి. అంతా కూడా ఆశ్చర్యంగాను ప్రకాశవంతంగాను సర్వం కూడా ఆశ్చర్యమయం అనంతం విశ్వతోముఖంగా ఉన్నది అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నాడు అన్నమాట. దాని యొక్క ఇక్కడ మనకు చూపిస్తున్నారు అనేక ముఖాలతో, మరి నేత్రాలతో, అద్భుత దృశ్యాలతో, దివ్యాభరణాలతో, దివ్యమైన ఆయుధాలతో, మరి ఇక్కడ రకరకాల ఆయుధాలు కనపడుతున్నాయి. ఆయుధాలు దివ్య పుష్పమాలలతో, దివ్య వస్త్రాలతో, దివ్య గంధాలతో మహా ఆశ్చర్యకరంగా దేదీప్యమానంగా అనంతం విశ్వతోముఖంగా విరాజిల్లుతోంది. ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే మనకు కొంత ఇమాజినేషన్ కు సహకరిస్తూ ఈ చిత్రకారులు ఈ చిత్రాలను మన కళ్ళ ముందు ఉంచారు. ఇక్కడ కొంత మరి ఇక్కడ కూడా మనకి ఈ 4 బ్రహ్మకుమారులు, సనక సనందనాది సనత్ కుమారులు అని 4 బ్రహ్మకుమారులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ మరి భగవంతుడు బ్రహ్మ ఇక్కడ కనిపిస్తున్నాడు. కమలాస తర్వాత మరి సరస్వతీదేవి, ఈ దేవతలు అందరూ కనిపిస్తూ మనకి రకరకాలు ఇక్కడ ఏదో కొంత ప్రయత్నం చేశారనమాట మనకు ఐడియా ఇవ్వడానికి. ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు సంజీవుడు, సువర్ణ మాతాజీ, దేవి అచ్యుత మాతాజీ, ధృతరాష్ట్రస్ మినిస్టర్ ఇస్ సంజయ్. ఓకే, సంజయుడు ఆయన యొక్క రథసారథి, ధృతరాష్ట్రుడికి రథసారథి, ముఖ్య కార్యదర్శి అన్నమాట. ఓకే, వెరీ గుడ్. ఆయనకు అయితే ఎలా కనిపిస్తోంది సంజయుడు? మరి ఏమో ఆయన పక్కన ఉన్నాడు, యుద్ధమేమో యుద్ధ భూమిలో కురుక్షేత్రంలో జరుగుతోంది. ఎలా కనిపిస్తోంది సంజయుడికి? ఎవరైనా చెప్పగలిగితే ఆ విషయం కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ లోపు ఈ శ్లోకం చూద్దాం. సో ఇంకా ఇక్కడ ఇన్ని రూపాలతో అనంతంగా విశ్వతోముఖంగా విరాజిల్లుతోంది అని చెప్పారు. నెక్స్ట్ శ్లోకాలు ఎలా ఉందో మళ్ళీ వివరిస్తున్నారు సంజయుడే. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్ధిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. లక్షలాది సూర్యులు ఆకాశంలో ఒక్కసారిగా ఉదయిస్తే వాటి కాంతి ఎలా ఉంటుందో ఈ విశ్వరూపంలో ఈ భగవంతుడి యొక్క తేజస్సును కొంచెం పోల్చటానికి దాంతో పోల్చొచ్చేమో అని చెప్తున్నాడు అనమాట. ఒక్క సూర్యుడు వెలిగినప్పుడే మనకి ఇంత వెలుతురు వస్తుంది. అలాంటిది మరి వేల కొలది సూర్యుళ్ళు నీకు ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అదేమైనా ఈ కాంతికి సరితూగుతుందేమో అని చెప్తున్నాడు. అది సరితూగుతుందని కూడా గ్యారంటీగా చెప్పట్లా, అదేమైనా పోల్చొచ్చేమో అని అంటున్నాడు. అంత కాంతివంతంగా ఉన్నది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆన్సర్, వేదవ్యాసుడు దివ్య దృష్టిని ఇస్తాడు అందుకని సంజయుడికి అని గోని హరీష్ ప్రభుజీ, వెరీ గుడ్. సువర్ణ మాతాజీ ఆయనకు దివ్య దృష్టి. ఓకే, దేవి అచ్యుత, సంజయుడు దివ్య దృష్టి ప్రసాదించబడింది. ఎవరి ద్వారా అంటే సంజయుడికి మరి వేదవ్యాసుడికి ఆయన ప్రియ శిష్యుడు, ఆయన వేదవ్యాసుల యొక్క అనుగ్రహంతో ఆయనకు అది చూసే అవకాశం కలిగింది అనమాట, అక్కడ లేకపోయినా కూడా. అందుకని ఆయన రాజుగారైన ధృతరాష్ట్రుడికి జరిగేదంతా కూడా వివరిస్తుంది. వెరీ గుడ్. హరే కృష్ణ. అందరికీ పార్టిసిపేట్స్ అందరి ధన్యవాదాలు. సో ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆకాశంలో, అది ఏమైనా ఈ భగవంతుడి కాంతితో సరితూగుతుందేమో అని ఈ శ్లోకంలో ఈ సంజయుడు వివరిస్తున్నాడు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనీకథా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయంలో అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపి ఉన్నా కూడా ఒకే చోట, మరి విశ్వం అంటే ఒక్కటి కాదు కదా, మరి మన ఊరు, పక్క ఊరు, మన రాష్ట్రం, పక్క రాష్ట్రాలు, మన దేశం, పక్క దేశం, మన ప్రపంచం, వేరే ప్రపంచాలు, భూలోకం, వేరే లోకాలు, మరి ఆ తర్వాత గోళాలు, మన గోళం, పక్క గోళం, ఎన్నో ఉన్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ ఎన్నో రకాలుగా డివైడ్ అయి ఉన్నటువంటి విశ్వాన్ని ఒకే చోట, విశ్వం అంతా కూడా ఈ అనంత రూపాలను భగవంతుడిలో ఈ విశ్వరూపంలో చూశాడు సంజయుడు అని చెప్తున్నారు. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. సో అర్జునుడు అది చూసిన తర్వాత విస్మయావిష్టో అంటే ఆశ్చర్యపూర్వం, నోట మాట రాక అనుకోవచ్చు అనమాట. అంత విస్మయం చెంది విష్టుడై
పృష్ఠరోమ మరి వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఈ ధనంజయుడు అంటే అర్జునుడు ప్రణమ్య శిరసా దేవం భగవంతుడికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పించుతూ కృతాంజలి రభాషత. సో అంటే భగవంతుణ్ణి చేతులు జోడించి ప్రార్థించటం ప్రారంభించాడు, అంజలి ఘటించటం ప్రారంభించాడు అని చెప్తున్నాడు. దిగ్భ్రాంతి చెంది విస్మయానికి లోనై అర్జునుడు రోమాలు నిక్కబొడుచుకున్న వాడై నమస్కారం ప్రణమ్య శిరస నమస్కారం చేయడానికి తల వంచుకుని కృతాంజలి రభాషత చేతులు జోడించి పరమప్రభువును ప్రార్థించటం ప్రారంభించాడు. సో ఏమని ప్రార్థిస్తున్నాడు? అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు పలికాడు, పశ్యామి దేవాంస్తవ దేవదేహే చూస్తున్నాను దేవా నీ యొక్క దేహంలో సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ సర్వభూత, భూతం అంటే భూతాలు కాదు జీవరాశులు, ఈ జీవరాశుల యొక్క ఈ సమూహాలను విశేష సంఘాన్ని ఈ ప్రాణికోటి సమూహాలు అన్నిటినీ సర్వాన్ని కూడా నీ యొక్క దేహంలో చూస్తున్నాను. అంటే ప్రాణికోటి జీవరాశులు అంటే మనమే కాదు మానవులే కాదు ఎన్నో 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటన్నిటినీ మరి నీటిలో ఉన్నవి, గాలిలో పక్షులు, మరి 4 కాళ్ళ జంతువులు గాని మనుషులు గాని ఇలా ఎన్నో రకాల జీవరాశులను అన్నిటిని చూస్తున్నాను. బ్రహ్మాణమీశం కమలాసనస్థం సో కమలంలో కూర్చున్న బ్రహ్మదేవుని చూస్తున్నాను. ఋషీంశ్చ అందరు ఋషులను, సర్వానురగాంశ్చ దివ్యాన్ దివ్య సర్పాలు అన్ని కూడా నాకు కనిపిస్తున్నాయి నీ యొక్క విశ్వరూపంలో. ఇక్కడ చూస్తే మనకు మళ్ళీ ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో వీటన్నిటినీ నేను నీ యొక్క విశ్వరూపంలో చూస్తున్నాను. ఆ అర్జునుడికి ఒక్కచోట ఎన్నో రకాలుగా విభజించబడి ఉన్న సమస్త ప్రపంచము కనిపించింది అంటున్నారు. మరి ఇక్కడ మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూపించడానికి పాపం చిత్రకారులు ఎంతో గొప్ప ప్రయత్నం మనకు చేశారు. ఇక్కడ ఈ దేవతలందరూ మరి ఆ తర్వాత మరి భూలోకం అవ్వనివ్వండి, రకరకాల లోకాలు ఇవన్నీ కూడా మరి దేవతలు అన్ని మనకు కనిపిస్తున్నాయి ఈ విశ్వరూపంలో. కాబట్టి అందరినీ బ్రహ్మదేవుని, శివుడును, ఋషులను, దివ్య సర్పాలు అన్ని ప్రాణికోటి సమూహాలను కూడా చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు చేతులు, ఉదరం అంటే స్టమక్స్ పొట్టలు, అనేక వక్త్రాలు అంటే ముఖాలు, నేత్రం అనేక కళ్ళు, పశ్యామి చూస్తున్నాను, త్వాం నిన్ను అనేక చేతులు, మరి బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు ఉన్న నిన్ను చూస్తున్నాను. సర్వతో అనంత రూపం సర్వము కూడా ఉన్న నీ అనంత అంతం లేని అంతం లేనటువంటి నీ యొక్క సర్వము కూడా వ్యాపించిన నీ యొక్క రూపాన్ని నేను చూస్తున్నాను. నా అంతం నా మధ్యం నా పునస్త. సో దీనికి అంతం ఎక్కడో, మధ్య ఎక్కడో, బిగినింగ్ ఎక్కడో తెలియడం లేదు. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప చూస్తున్నాను విశ్వేశ్వర నీ యొక్క ఈ విశ్వరూపాన్ని. కాబట్టి విశ్వరూపుడా విశ్వేశ్వర అనేక చేతులు, ఉదరాలు, ముఖాలు, కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపాలన్నీ నీ యొక్క దేహంలో చూస్తున్నాను. అందులో ఆది బిగినింగ్ ఏది, మధ్యేది, ఎండ్ ఏది అన్నది నాకు తెలియడం లేదు, నాకు అర్థం కావడం లేదు. మరి ఇంత పెద్ద విశ్వం కనిపిస్తుంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని మధ్యేది బిగినింగ్ ఏది అనేది చూడటం అంత కష్టము అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట అర్జునుడు మాటలతో. ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు? కిరీటినం గదినం
చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కాద్యుతిమ ప్రమేయం. సో జ్వలించే అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె మరి సర్వదిక్కులలో ప్రసరిస్తోందంట. తేజోమయమైన కాంతితో నీ రూపాన్ని చూడటం చాలా కష్టంగా ఉంది. అప్రమేయమైన సూర్యకాంతిని చూడండి, మనం ఒక్క నిమిషం తర్వాత అసలు కొన్ని సెకండ్స్ మాత్రమే చూడగలం. ఎలా అయితే చూడలేమో మరి 1000 సూర్యుల వెలుగు అని చెప్తున్నారు. ఆ మాత్రం కూడా ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే భగవంతుడు దివ్య దృష్టి ఇవ్వబట్టి ఇంకా అదైనా చూడగలుగుతున్నాడు. కానీ మరి అప్రమేయమైన సూర్యకాంతి లాగా సర్వదిక్కుల్లో ప్రసరిస్తున్న నీ యొక్క ఈ తేజస్సుతో కూడిన ఈ కాంతితో నీ రూపాన్ని చూడటం చాలా కష్టంగా ఉంది. అయినా సరే పెక్కు కిరీటాలు గదలు చక్రాలతో అలంకరింపబడిన నీ ఉజ్వల రూపాన్ని నేను సర్వత్రా చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఎన్నో గదలు, మరి ఇన్ని తలలు వక్త్రాలు ముఖాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇన్ని బాహువులు చేతులు, వాటన్నిటిలో కూడా మరి ఎన్నో కిరీటాలు గదలు చక్రాలు ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా నేను చూస్తున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. సో దివ్యమైనటువంటి ఆదిత్యేయ, నువ్వు అక్షరం అంటే క్షరం కాని వాడివి, నాశనం లేని వాడివి, పరమం దివ్యమైన వాడివి, వేదితవ్యం అన్నీ కూడా తెలుసుకోదగ్గవాడివి, త్వమస్య విశ్వస్య నువ్వు ఈ విశ్వానికి పరం నిధానం ఆధారానివి, దివ్యమైనటువంటి నిధానం అంటే ఆధారానివి, త్వం అవ్యయ నువ్వు అవ్యయుడు అంటే మరి అక్షయుడు నాశనం లేని వాడివి అంటూ శాశ్వత ధర్మగోప్త శాశ్వతంగా ధర్మాన్ని రక్షించేవాడివి, సనాతనస్త్వం అంటే ఎప్పటి నుంచో ఉన్నదాన్ని సనాతనం అంటారు. మరి భగవంతుడు నిత్యమైన వాడు, శాశ్వతుడు కాబట్టి సనాతనుడవు, పురుషో మతో మే పరమ పురుషుడవు, మతో మే ఇది నా యొక్క మతో మే, మే అంటే నా యొక్క మతో అభిప్రాయము. కాబట్టి దివ్యమైనటువంటి ఆదిధ్యేయానివి, తెలుసుకోదగ్గ వాడివి నువ్వే, విశ్వమంతటికి ఆధారానివి నువ్వు, అవ్యయుడు నాశనం లేని వాడివి, సనాతనుడవు, శాశ్వత ధర్మాన్ని రక్షించే దేవదేవుడు అని నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. అనాది ఆది లేనిది, బిగినింగ్ లేదు, మధ్యాంతం అనంతం మధ్య లేదు, బిగినింగ్ లేదు, అంతం లేదు నీకు. అనంత వీర్యం నీ యొక్క మహిమ అనంతం, వీర్యం అంటే నీ యొక్క శక్తి అనంతము, అనంత బాహుం ఎన్నో చేతులతో, శశి సూర్య నేత్రం సూర్యచంద్రులు నీ కళ్ళతో ఉన్నావు, నేత్రాలుగా ఉన్నావు, పశ్యామి చూస్తున్నాను, త్వాం నిన్ను, దీప్త హుతాశవక్త్రం అంటే మరి నీ నోటి నుంచి దీప్తం అగ్ని వస్తోంది. మనకి ఇక్కడ కొన్ని చిత్రాలలో అది కూడా చూపించారనమాట. భగవంతుడి నోటి నుంచి ఈ అగ్ని అనేది రావడం అన్నది కొన్ని చిత్రాల్లో మనకు కనిపిస్తోంది. ఇదొక రూపం. ఇక్కడ ఈ రకంగా ఈ చిత్రకారుడు ఇక్కడ చూపించారు. మరి సమస్తాన్ని చూపించాలి కదా, సో అవన్నీ కూడా ఇట్లా చూపిస్తున్నారు. ఇది విశ్వరూపం. ఇక్కడ ఇదొక ఫామ్ ఇలా చూపిస్తున్నారు. అన్ని మరి ప్లానెట్స్ తో ఇలా ఉన్నట్లు, కింద బ్రహ్మదేవుడు, ఇవన్నీ ఈ రకరకాల దేవతలు ఫేసెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత ఇవన్నీ కూడా విశ్వరూపాన్ని మనకు అర్థం కావటానికి ఈ చిత్రకారులు చేసినటువంటి గొప్ప ప్రయత్నం. ఇక్కడ నోటిలో నుంచి అగ్ని అన్నది ఈ చిత్రంలో ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. దీప్త హుతాశ వక్త్రం అంటున్నాడు, అంటే దీప్తం అగ్ని, హుతాశ వక్త్రం వస్తోంది నీ యొక్క నోటి నుండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు.
స్వతేజస విశ్వమిదం తపంతం. స్వతేజస నీ సొంత తేజస్సుతో విశ్వం ఇదం, ఈ విశ్వం అంతా కూడా తపంతం, తపించిపోతోంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఈ విశ్వం అంతా కూడా ఉత్తేజపరచబోతోంది, అంటే వెలిపోతోంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నీ యొక్క తేజస్సుతో ఈ విశ్వం అంతా కూడా వెలిగిపోతోంది అని చెప్తున్నారు. సో ఈ రకంగా ఇక్కడ కూడా అర్జునుడు మళ్ళీ వర్ణించాడు. ఆది మధ్య అంతాలు లేవు, సూర్య చంద్రులు నీ కళ్ళతో నిన్ను చూస్తున్నాను, నీ నోటి నుంచి ముఖం నుంచి వెలువడే ఆ అగ్నితో ఈ విశ్వం అంతా కూడా తేజరిల్లుతోంది అని చెప్తున్నాడు. ఇది 19th శ్లోక. సో నెక్స్ట్ ది 20th శ్లోక. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. నువ్వు ఒక్కడవే అయినప్పటికీ ఆకాశాన్ని, సకల లోకాలను, వాటి మధ్య ఉన్న ప్రదేశం అంతా కూడా వ్యాపించి ఉన్నావు. ఆకాశం సమస్త లోకం మన కళ్ళ ముందు మనకి ఎంటి ఆకాశం సమస్త లోకాలు ఇవన్నీ కూడా నువ్వు వ్యాపించి ఉన్నట్లు అర్జునుడు కనిపిస్తోంది అన్నమాట. కాబట్టి దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం. సో చూస్తానికి అద్భుతంగా ఉంది, ఉగ్రంగా ఉంది, భయంకరంగా ఉంది రూపం. చూచి తవేదం లోకత్రయం, ముల్లోకాలు కూడా ప్రవ్యధితం మహాత్మన్, వ్యధ చెందుతున్నాయి, కలవరపడిపోతున్నాయి అని చెప్తున్నాడు. సో నువ్వు ఒక్కడివి అయినప్పటికీ ఈ ఆకాశము, సమస్త లోకాలు, వాటి మధ్య ఉన్న ప్రదేశము అన్నీ కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు. ఖాళీ స్థలంలో కూడా, ఆకాశంలో కూడా వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, ఈ అద్భుత తవేదం లోకత్రయం దృష్ట్వాద్భుతం రూపముగ్రం, ఈ భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి ముల్లోకాలు కూడా వ్యధ చెందుతున్నాయి అని చెప్తున్నాడు. మరి అంటే భగవంతుడు మామూలుగా ఎంతో ప్రేమమయ రూపం ఉన్నది భగవంతుడికి, కానీ ఈ విశ్వంలో మరి ప్రతిదీ ఉగ్రము, మామూలు సూర్యుడు, చంద్రుడు, ఒక వెలిగిపోయేవి, అగ్ని, అన్నింట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అవన్నీ ఒక్కసారిగా ఆ రూపాన్ని చూసేసరికి అది తప్పనిసరిగా కలవరపాటు. మనకి ఐమాక్స్ థియేటర్లో పెద్ద బొమ్మను చూస్తేనే ఒక్క నిమిషం ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాంటిది మరి సమస్త విశ్వాలు, ఈ మన ఊహకు అందనటువంటి విషయాలు కూడా ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించే ఆ పెద్ద రూపాన్ని చూసినప్పుడు అంతం లేని బిగినింగ్ ఎండ్ మధ్య ఏమీ తెలియని ఆ రూపాన్ని, అంత రూపాన్ని చూసినప్పుడు భయపడటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. కాబట్టి అద్భుతంగాను ఉంది, ఉగ్రంగాను ఉన్నది అని చెప్తున్నాడు. అది చూసి అందరూ అంటే కంపించిపోయేటట్లుగా ఉన్నది అని అంటున్నాడు. లోకత్రయం, ముల్లోకాలు అన్నాడు. మీరు గోలోక చార్ట్ చూసే ఉంటారు. దాంట్లో 14 లోకాలు ఉన్నాయని చెప్పి ఉంటారు, చూసుంటారు. మరి ముల్లోకాలు అని ఎందుకు అంటున్నారు? ఎవరైనా చెప్పగలిగితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఆన్సర్. ఈలోపు నెక్స్ట్ శ్లోకం చూద్దాము, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. మీ ఆన్సర్స్ చూసి. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘ స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. సో అమీహిత్వాం సురసంఘ, దేవ సంఘాలన్నీ కూడా, దేవతలందరూ కూడా నీలో ప్రవేశిస్తున్నారు. విశంతి కేచిత్ భీత ప్రాంజలయో గృణంతి, కొంతమంది భయపడిపోయి చేతులు జోడిస్తూ నిన్ను కీర్తిస్తున్నారు. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘ, మహర్షులు, సిద్ధ సంఘాలు, సిద్ధ పురుషులు వీళ్ళంతా కూడా స్వస్తి స్వస్తి అంటూ నిన్ను కీర్తిస్తున్నారు అని పలుకుతూ నిన్ను కీర్తిస్తున్నారు. స్వస్తి స్వస్తి అని అంటున్నారు. స్తువంతిత్వం, నిన్న ఆ రకంగా వాళ్ళు కీర్తిస్తున్నారు. స్తుతిభి పుష్కలాభి, ఎంతో పుష్కలంగా నిన్ను స్తుతిస్తున్నారు. సో దేవతలందరూ నీ ఆశ్రయం పొందుతూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరేమో భయపడిపోయి చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులంతా కూడా సిద్ధులు కూడా శాంతి శాంతి అంటూ వేద మంత్రాలతో నిన్ను పుష్కలంగా స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు అన్నది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ మహర్షులు వాళ్ళు ఈ రకంగా ప్రార్థించటం ఈ చిత్రంలో చూస్తున్నాము.
ఓకే. సో నెక్స్ట్ రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తదాహం. సో ఎన్నో ముఖాలతో, నేత్రాలతో, భుజాలతో, ఊరువులు అంటే తొడలు, పాదాలు, ఉదరాలు కలిగిన నీ యొక్క ఈ గొప్ప రూపం, భయంకరమైన నీ దంతాలు చూసి దేవతలతో కూడి లోకమంతా కూడా వ్యధ చెందుతోంది, వాళ్ళ వల్ల నేను కూడా కలత చెందుతున్నాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడనమాట. సో సర్వవ్యాపకుడమైన విష్ణు నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. సో ఈ సర్వవ్యాపకుడు అయినటువంటి విష్ణు పలు ప్రకాశమాన వర్ణాలతో, ఎన్నో రంగులతో, ఆకాశాన్ని అంటుతూ విపారిన యొక్క మొహాలతో, తేజోమయమైన నేత్రాలతో ఉన్న నిన్ను చూసి నా మనసు భీతితో కొంచెం భయపడి కలత చెందింది. నా మనస్సు స్థిరంగా లేదు, సమత్వంగాని నేను నిలుపుకోలేకపోతున్న, బ్యాలెన్స్ కొంచెం కలవరపాటుతో ఉన్నాను, ఇది ఈ రూపాన్ని చూసి భయపడి అని చెప్పి అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు. తన యొక్క పరిస్థితి ఏమిటి అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడు? దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. సో దేవదేవ, ప్రపంచ శరణ్య, దయతో నా మీద ప్రసన్నుడవగు, నా మండేటటువంటి మృత్యువును పోలి నీ ముఖాలను, ఈ భయంకరమైన దంతాలను చూసి ఇక నాకు సమత్వం అనేది నిలవటం లేదు, అంటే ఇక భయపడిపోతున్నాను, సర్వ విధాల నేను భ్రాంతుడనయ్యాను అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మరి ఈ రాజులందరూ, తమ పక్ష రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు, వాళ్ళ పక్షాన ఉన్న రాజులు, ధృతరాష్ట్ర పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మరియు మా పక్షంలో ఉన్న యోగ ముఖ్యులు కూడా వేగంగా నీ భయంకర నోళ్లలో ప్రవేశిస్తున్నారు, అది నాకు కనిపిస్తోంది. వారిలో కొందరు నీ దంతాల నడుమ చూర్ణిత సిరులై తగులుకొనట నేను చూస్తున్నాను, నీ పళ్ళ మధ్యలో వాళ్ళంతా పొడైపోవటం నాకు కనిపిస్తోంది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. సో ఇదంతా అర్జునుడు అంతా చూసి రూపాన్ని వర్ణించిన తర్వాత తను ఏ రకంగా భయపడేది చెప్పి, ఆ తర్వాత ఇంకా ఏం కనిపిస్తున్నా, ఈ రాజులందరూ కూడా ఇలా పొడైపోతూ నీ నోట్లోకి వెళ్ళటం నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఎలా వెళ్తున్నారట? నదీ ప్రవాహాలు సముద్రంలో ఎలా అయితే ఈ ప్రవాహాలన్నీ సముద్రంలో కలిసిపోతూ ఉంటాయో, ఈ మహాయోధులందరూ కూడా నీ నోట్లో ప్రవేశించి మండిపోతున్నారు అని చెప్పి చెప్తున్నాడు. అదంతా కనిపిస్తోంది అనమాట. అంటే నీకు భవిష్యత్తులో జరగబోయేది కూడా కనిపిస్తుందని చెప్పారు కదా ఇందాక శ్రీకృష్ణుడు. సో ఇది జరుగుతుంది, తర్వాత వాళ్ళందరూ కూడా మరి యుద్ధంలో మరణించటం జరుగుతుంది కాబట్టి అది ఇప్పుడే అర్జునుడికి కనిపిస్తోంది. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగ. జ్వలించే అగ్ని యందు నాశనం కోసం శలభాలు ఎలా ప్రవేశిస్తాయి? మరి పురుగులు ఉంటాయి, అగ్ని ఉంటుంది, అవి పాపం ఏదో వేడనుకుని వెళ్తాయి, కానీ అవన్నీ కూడా మరి అగ్నిలో మరణించడం జరుగుతుంది. అలాగే జనులందరూ కూడా అత్యంత, ఇవి ఎంత ఫాస్ట్ గా అగ్ని వైపు వెళ్తూ ఉంటాయో పురుగులు, అలాగే వీళ్ళంతా అంత వేగంగా నీ యొక్క ముఖాల్లో ప్రవేశిస్తున్నట్లు నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తోంది. లేలియసేగ్రసమానాసమంతాల్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్ధి లద్భి తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. సో నీ యొక్క సమస్త జనులను నీ మండుతున్న నోళ్ళ ద్వారా
అన్ని వైపుల నుంచి మింగేస్తున్నట్లు నేను చూస్తున్నాను. జనులందరినీ కూడా నీ మండే నోళ్లతో అన్ని వైపుల నుంచి మింగుతున్నట్లు నాకు కనిపిస్తోంది. విశ్వమంతటిని నీ తేజస్సు ఆవహించింది. భయంకరము మరియు తాపకరము అయిన కిరణాలతో నువ్వు వ్యక్తమవుతున్నావు. అంటే భగవంతుడి నుంచి వచ్చే ఆ కిరణాలు ఎంతో వేడితో తాపకరంగాను భయంకరంగాను కనిపిస్తోంది నాకు. అఖ్యాహిమేకో భవానుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. సో నువ్వు ఇక దేవదేవ భయంకర రూపాలతో అసలు ఉన్న నువ్వు ఎవరివో నాకు అసలు దయతో తెలియజే. నీకు వందనాలు అర్పిస్తాను. మరి నా యొడ ప్రసన్నుడవు అవ్వు. నువ్వు ఆదిదేవుడువు. నీ కార్యాలన్నీ అంటే నీ పనులన్నీ నాకు తెలియదు కాబట్టి నిన్ను గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అసలు ఈ భయంకర రూపంతో నువ్వెవరో నాకు తెలియదు. నాకు దయచేసి చెప్పు. నీకు నమస్కారాలు అర్పిస్తాను. నా మీద ప్రసన్నుడవై అవ్వు. నువ్వు ఆదిదేవుడువు. నీ యొక్క కార్యం ఏమిటో అంటే నీ యొక్క సమస్త పర్పస్ ఏమిటో నాకు తెలియదు కాబట్టి నిన్ను గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఈ రకంగా భగవంతుడు పలికినప్పుడు భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటో చూద్దాం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధ. శ్రీకృష్ణ భగవానుడు ఏమని పలికారు? సమస్త కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, సమస్త లోకాలను కూడా నాశనం చేసే కాలాన్ని, మరి కాలంతో పాటు అన్ని నాశనం అయిపోతాయి. ఏది నాశనం? కొన్నాళ్ళు పోతే కాలమే అన్నిటినీ నాశనం చేస్తుంది. సమస్త లోకాలు సర్వనాశనం చేసే కాలాన్ని నేను లోకాన్ సమహర్తుం ఇహ ప్రవృత్త, జనులందరినీ నశింప చేయటానికి నేను వచ్చాను. రూపేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధ. మీరు పాండవులు తప్ప ఇరువైపులా ఉన్న యోధులందరూ కూడా చంపబడతారు అని భగవంతుడు ఇక్కడ చెప్పేయడం జరిగింది. కాబట్టి నువ్వెవరివో, నీ పర్పస్ ఏమిటో నాకు తెలియదు, దయచేసి చెప్పు అన్నాడు. కాబట్టి సమస్త లోకాలు సర్వనాశనం చేసే కాలాన్ని ఇప్పుడు అంటే ఎవరికి టైం ఎప్పుడు ఎలా వస్తుందో అది అమలు పరిచేది భగవంతుడు. మీరు అంటే పాండవులు తప్ప ప్రస్తుతం ఇరువైపులో ఉన్న యోధులందరూ కూడా చంపబడతారని చెప్పేశారనమాట. అంటే ఎక్కడో ఇంకా కొంతమంది మిగిలారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా చంపబడతారు. తస్వాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఇంపార్టెంట్ శ్లోక. తస్మాత్ కాబట్టి త్వం నువ్వు ఉత్తిష్ఠ లే, యశోలభస్వ కీర్తిని తెచ్చుకో, జిత్వా శత్రూన్ జయించావా శత్రువులను, భుంక్ష్వ రాజ్యం సమృద్ధం సమృద్ధిగా రాజ్యాన్ని అనుభవించు, అనుభవించు. మయైవైతే నా ఏర్పాటుతో నిహిత అందరూ కూడా మరణించారు, పూర్వమేవ ఇంతకు ముందే నా ఏర్పాటుతో అందరూ కూడా చంపబడ్డారు. నిమిత్త మాత్రం భవ నువ్వు నిమిత్త మాత్రుడు అవ్వు. సవ్యసాచిన్ అంటే రెండు చేతులతో బాణాలు వేసే నేర్పరితనం ఉన్నవాడు అని అర్థం. సవ్యసాచి అంటే అర్జునుడిని అలా సవ్యసాచి అని సంబోధిస్తూ, కాబట్టి ఇంతకు ముందే నా ఏర్పాటుతో అందరూ చంపబడ్డారు, నువ్వు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్. అంటే అర్జునుడు అంటున్నాడుగా నేను ఎలా చంపగలను వీళ్ళను, నా వాళ్ళు, నా గురువు, నా తాతలు అంటే అక్కడ అహంకారం ఇంకా ఉంది అర్జునుడికి. ఇది నేను చేస్తున్నాను, నేను గొప్ప వీరుని, నేను చంపగలను, నేను చంపుతున్నాను. నువ్వు కాదు, నా ఏర్పాటుతో ఇంతకు ముందే అంతా కూడా జరిగిపోయింది, చంపబడ్డారు. నువ్వు నిమిత్త మాత్రుడు, జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఆయుధం లాగా, నువ్వు పరికరం లాగా ఉండు. నాతో ఇదివరకే అంతా కూడా చంపబడ్డారు అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి నువ్వు కాదు అన్నట్లుగా. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ట యుధ్యస్వ చేతాసిరణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ కూడా నాతో ఇదివరకే చంపబడ్డారు. కాబట్టి నువ్వు వారిని ఇప్పుడు ఒక నిమిత్త మాత్రుడుగా సంహరింపు. ఏమాత్రము నువ్వు వ్యధ చెందక
కేవలం యుద్ధం చెయ్యి, నువ్వు తప్పకుండా నీ శత్రువులు నీ రణంలో నువ్వు నశింపచేయగలవు అని చెప్తున్నారు. ఇదంతా అయిన తర్వాత సంజయుడు అంటున్నాడు, సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానా కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. అర్జునుడు సంజయుడు ఏమంటున్నాడు, ఈ రకంగా పలికి కేశవుడు శ్రీకృష్ణుడు పలికినటువంటి శ్రీకృష్ణుడి మాటలు విని కృతాంజలిర్వేపమాన కిరీటి అంటే అర్జునుడు, కృతాంజలి అంటే మరి దోసిలి అంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నమస్కృత్వా భూయ ఏవాహ, మళ్ళీ ఇంకొకసారి భూయ తిరిగి నమస్కరిస్తూ ఏవాహ అంటే తిరిగి పలికాడనమాట కృష్ణుడితో. ఎలా? సగద్గతం భీత ప్రమణ్యం, గొంతంతా గద్గదం అయిపోయింది, భయపడుతూ నమస్కరిస్తూ ఇలా అన్నాడు. సో రాజా దేవదేవుడి పలుకులు విన్న తర్వాత అర్జునుడు ముకులిత హస్తుడై మళ్ళీ నమస్కరిస్తూ భీతితో కూడి భయపడుతూ దగ్గుర్దిగతుకు అంటే గద్గదమైన స్వరంతో శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు అని చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఏమన్నాడో చూద్దాం. అర్జునుడు అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ. సో అర్జునుడు హృషికేశ నీ మహిమ పొగుడుతూ జగత్తంతా కూడా ఆనందాన్ని అనురాగాన్ని పొందుతోంది. రాక్షసులు భీతాని దిశోద్రవంతి భయపడుతూ అన్ని దిక్కులు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. సర్వే నమస్యంతి అందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఎవరు? సిద్ధ సంఘాలన్నీ కూడా నీకు నమస్కరిస్తున్నాయి అని అర్జునుడు అన్నాడు. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడో చూద్దాం. కస్మాచ్చతేనా నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. సో బ్రహ్మదేవుడి కంటే ఘనమైన వాడా ఆది సృష్టికర్త, అలాంటి నీకు ఎందుకు నమస్కారాలు చెప్పరు అందరూ? అనంత దేవదేవ జగన్నివాస, నువ్వు అక్షయమైన మూలానివి, సర్వకారణ కారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు అంటూ స్తుతిస్తూ త్వమాదిదేవా పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నువ్వు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, పురాణము అని పురాతనం, విశ్వానికి ఉత్కృష్టమైన ఆశ్రయానివి, విశ్వమంతటికి కూడా నువ్వు ఆశ్రయానివి. వేతాసి వేద్యం తెలుసుకోదగ్గవాడవు, పరంధాముడవు, త్వయాతతం అనంత రూపము, అనంత రూపంతో విశ్వమంతా కూడా నువ్వు ఆవహించి ఉన్నావు అని చెప్తున్నాడు. వాయువును, అగ్నిని, జలాన్ని, చంద్రుణ్ణి కూడా నువ్వే నియమించావు. ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడు, ప్రపితామహుడు నువ్వే. సో కనుక నీకు 1000 నమస్కారాలు చేస్తూ మళ్ళీ వందనాలు అర్పిస్తున్నాను. నీకు ముందు వెనక సర్వదిక్కుల నుండి నమస్కారాన్ని అర్పిస్తున్నాను. అనంత వీర్య, నువ్వు అతి విక్రమ సంపన్నుడవు, మరి సర్వవ్యాపకుడవు, కాబట్టి సర్వము నీవే అయి ఉన్నావని ఇలా రకరకాలుగా స్తుతిస్తున్నాడు అనమాట అర్జునుడు.
ఇదంతా స్తుతించిన తర్వాత ఏమంటున్నాడు, నీ మహిమ తెలియక నిన్ను మిత్రుడు అనుకుని ఓ కృష్ణ యాదవ మిత్రమా అంటూ తొందరపాటుతో నిన్ను చాలాసార్లు సంబోధించాను. ప్రేమతో గాని నేను మూర్ఖత్వంతో ఇలా చేసిన పొరపాటుకు నన్ను దయతో క్షమించు. మనం ఒక్కొక్కసారి విశ్రాంతి తీసుకునేటప్పుడు మనం ఒకే మంచం మీద కూడా పడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ గా. అలా కూర్చున్నప్పుడు, కలిసి భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వేరే వాళ్ళ ముందు కూడా నిన్ను వేళాకాలం చేసి అగౌరవపరిచాను అచ్యుత, నా ఈ అపరాధాలన్నీ కూడా క్షమించు అన్నాడు. ఆ తర్వాత పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యాధ్యధికా కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సమస్త లోకానికి, చర అచర, కదిలే వాటికి కదలని వాటికి, పితాసి లోకస్య చర అచరస్య, లోకమంతటికి తండ్రివి, కదిలే వాటికి కదలని వాటికి అందరికీ కూడా నువ్వు తండ్రివి. త్వమస్య పూజ్యశ్చ, నువ్వు పూజనీయుడు, గురుర్గరీయుడు, గురువులు ఆధ్యాత్మిక గొప్ప గురువు. నత్వత్సమోస్తభ్యధిక కుతోన్యో, నీకంటే అధికులైన వాళ్ళు ఇంకెవ్వరు కూడా లేరు. లోకత్రయే అప్రతిమ ప్రభావ, ముల్లోకాలలో కూడా ఈ నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ముల్లోకాలని ఎందుకంటారు అన్న ప్రశ్నకు ఏమి సమాధానం రాలేదు. సో ఎన్నో లోకాలు, 14 లోకాలు ఉన్నాయని గోలోక చాట్లో చూశారు కదా, మరి ముల్లోకాలని ఎందుకంటారు అంటే ఆన్సర్ ఏమిటి అంటే, పైలోకాలు అంటే మనం మధ్యలో భూలోకం ఉంటుంది, పైలోకాలంటే ఉన్నత లోకాలు. మరి ఏది, మహర్లోకము, సత్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఇవన్నీ పైన ఉన్నాయి. అవి ఒక పైలోకాలని అంటారు. మధ్యలో భూలోకం ఉంది, కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు, నరక లోకాలని కింద ఉన్నాయి. సో పైలోకాలు, కింద లోకాలు, మధ్య లోకాలని మూడుగా వాటిని అలా బ్రాడ్ గా మనం చెప్తాం. ముల్లోకాలు అంటే అది అర్థం. సో ఈ ముల్లోకాల్లో నిన్ను మించిన వాళ్ళెవరు లేరు. సో ఎప్పుడు చూడని విశ్వరూపాన్ని చూసి ఆనందించాను, మనసెంతో కానీ కలవరపడుతోంది. దేవదేవ జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వరూపాన్ని చూపించి నన్ను అనుగ్రహించు. మునుపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలిచాను. 1000 చేతులైన విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపంలో నాకు సాక్షాత్కరించు అని చెప్తున్నాడు. అప్పుడు భగవంతుడు, అర్జున, నా అంతర్గత శక్తి ద్వారా భౌతిక ప్రపంచంలో ఈ అత్యున్నత సార్వత్రిక రూపాన్ని నీకు ఎంతో సంతోషంతో చూపించాను. తేజోమయము, సర్వోత్తమంగా సనాతనమైన, అనంతమైన, అంటే ఎండ్ లేనటువంటి నా విశ్వరూపం ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు అని భగవంతుడు ఇక్కడ చెప్పారు. అప్పుడు చివరికి సంజయుడు చెప్తున్నాడు, ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవాపూర్మహాత్మా. సో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడట. ఏమని? భగవంతుడైన ఈ రకంగా భగవంతుడు వాసుదేవుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా మాట్లాడి తన యొక్క చతుర్భుజ రూపాన్ని, 4 చేతులున్న విష్ణు రూపాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత తన ద్విభుజ రూపం అయినటువంటి శ్రీకృష్ణ రూపాన్ని ప్రదర్శించి తద్వారా భయపడే అర్జునుడిని ఓదార్చాడు అని చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు అది చూసి ఇలా అంటున్నాడు, అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. అర్జునుడు ఏమంటున్నాడు, జనార్దన, అత్యంత సుందరమైన నీ మనుష్య రూపం చూసి నా మనసు ఇప్పుడు శాంతించింది, నేను మళ్ళీ సహజ స్వభావాన్ని పొందాను అని చెప్తున్నాడు. అప్పుడు భగవంతుడు చివరికి ఏమంటున్నారంటే, భగవానువాచ శ్రీ భగవానువాచ మత్కర్మా కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. మత్కర్మ, నా కోసం కర్మ కృన్ చెయ్యి, కృత్ చెయ్యి, మత్పరము నాకు అర్పించి చెయ్యి, మద్భక్త నా భక్తుడవవు, సంగవర్జిత అటాచ్మెంట్ లేకుండా. దేనికి అటాచ్మెంట్? ఈ కర్మఫలాలకు అటాచ్మెంట్ లేకుండా నువ్వు నా కోసం పని చేస్తూ, నాకు అర్పించి పని చేస్తూ, నా భక్తుడిగా నువ్వు అటాచ్మెంట్ లేకుండా పనిచే. నిర్వైర సర్వభూతేషు, అన్ని రకాల జీవరాశుల పట్ల నీకు వైరం లేకుండా,
శత్రుత్వం ఎవరి పట్ల లేకుండా ఉన్నప్పుడు ఈ రకంగా నువ్వు పనులు చేస్తూ ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉన్నట్లయితే యస్స మామేతి పాండవ, అటువంటి భక్తుడు మామేతి నన్నే చేరుకుంటాడు పాండవ అని చెప్తున్నారు. సో కామ్యకర్మలు, మానసిక కల్పనం అనే ఈ కాలుష్యాల నుంచి విముక్తుడివై నా పట్ల భక్తితో ఉంటూ నా కోసమే కర్మ చేసేవాడు, నన్నే మత్పరము నన్ను నాకు అర్పించి జీవితాన్ని పరమలక్ష్యంగా నన్నే చేసుకున్నవాడు, అన్ని జీవరాశుల పట్ల విరోధం అనేది లేకుండా ఉన్నవాడు, అటువంటి భక్తుడు తప్పకుండా నన్ను చేరుకుంటాడు. ఇంపార్టెంట్ శ్లోక. సో హరే కృష్ణ, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ చేశాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ చాప్టర్ లో మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, ఈ గీతా పాఠంలో మనం నేర్చుకున్న సారాంశం అంతా కూడా ఒక ఫ్యూ లైన్స్ లో చెప్పుకోవాలి అనుకుంటే గనక అది ఇక్కడ మనం చూడొచ్చు. చూపిస్తాను 1 సెకండ్. ఓకే, సో ఏం నేర్చుకున్నాం ఈ గీతా పాఠంలో అంటే, సమస్త జీవుల ఎడ కరుణతో మైత్రితో వ్యవహరిస్తూ భగవంతుడి యొక్క ఆదిరూపమైన శ్యామసుందర దివ్యమంగళాన్ని స్వరూపాన్ని ఆరాధిస్తూ మనం భజించినట్లయితే త్వరితగతిలోనే ఆయన ధామాన్ని చేరుకోగలం. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి, అన్ని జీవరాశుల ఎడ కరుణతో మైత్రితో వ్యవహరిస్తూ భగవంతుణ్ణి, ఆయన శ్యామసుందర దివ్యమంగళ స్వరూపాన్ని భక్తితో ఆరాధిస్తూ భజించినట్లయితే త్వరలో ఆయనను చేరుకోగలము. భగవంతుడి పట్ల భక్తి అంటే ఏమిటి, శరణాగతత్వం. ఏది చేసినా భగవంతుడికి సమర్పించి ఆ భక్తితో చేయటం, ఆ పనిలో ఉన్న ఫలితాల మీద మనం ఆసక్తి చూపకుండా ఇది భగవంతుడి కోసం చేస్తున్నాం అంటే ఎలా చేస్తాం, తప్పనిసరిగా మనం మంచి మార్గంలో, ధర్మ మార్గంలో వీలైనంత కరెక్ట్ గా చేయటానికి ప్రయత్నిస్తాం. ఆ భావాన్ని మనం సాధన చేస్తూ డెవలప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న పనైనా, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏ పనైనా మనం ఈ ఫీలింగ్ ని జీర్ణం చేసుకోవాలి. అంటే లేవడంలోనే మనం స్త్రీయా పురుషుడా అనేది మనకు ఆటోమేటిక్ గా తెలుసు, మన పేరేమిటో మనకు ఆటోమేటిక్ గా తెలుసు. ఆ రకంగా ఎంత జీర్ణం, ఆ ఫీలింగ్స్ మనలో ఎంత స్ట్రాంగ్ గా మనకి జీర్ణం అయిపోయి ఉంటాయో, భగవంతుడి పట్ల భక్తిని కూడా ఏ పని చేసినా ఇది ఆయనకు అనేటటువంటి ఆ భావాన్ని కూడా డెవలప్ చేసుకోవటానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ సాధనలో ఉన్నప్పుడు స్లోగా అది పాసిబుల్ అవుతుంది. సో ఆ రకంగా భక్తి భావంతో, శరణాగతి తత్వంతో ఏది జరిగినా ఆయనకు సమర్పించేస్తున్నాం, ఏదైనా ఆయన ప్రసాదమే, మనకి ఏది జరిగినా కూడా ఆయన ప్రసాదమే, దానివల్ల నష్టమైన లాభమైన భగవత్ ప్రసాదం అనేటటువంటి అటాచ్మెంట్ లేకుండా ఆ భావంతో ఉండగలగటం ప్రాక్టీస్ చేస్తే, ఆ రకంగా ఉంటూ సర్వత్రా అందరూ ఎవరి పట్ల విరోధ భావం లేకుండా, అన్ని మనుషులే కాదు అన్ని జీవరాశుల పట్ల కూడా కరుణతో ఉన్నవాళ్ళు తప్పకుండా నన్ను చేరుకుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో